భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అటవీ ప్రాంతాల కొండల నడుమ ఆహ్లాదకరమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు సోమదేవమ్మ జలపాతం చూడడానికి క్యూ కడుతున్నారు. చర్ల మండలం వెంకట చెరువు గ్రామ సమీపంలో కీకారణ్యం ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఆదివారం కావడంతో జలపాతం దగ్గర పర్యాటకుల సందడి కనిపించింది. పక్షుల కిలకిలా సందడుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, కొండ కోనల నడుమ కిందకి జాలువారే జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరి నదిలోకి 29,283 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 72.09 మీటర్లకు చేరుకుంది. ఇన్ఫ్లో 30,029 క్యూసెక్లు నీరు వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నిండు కుండను తలపిస్తోంది. డ్యాం 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.60 అడుగులకు చేరింది. ఎగువన ప్రాంతాల నుంచి 3,600 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 12,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.